సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 46వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో నాకు 333 మంది మనుషులు మాట సపోర్ట్ చేసిన వారిలో 46వ మాటను మాట్లాడిన మాటల గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫలతో 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమాలను నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో 333 ఎపిసోడ్లలో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట 1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన
ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రిక్షాలు తొక్కడం, ఆటోలు నడపడం, అలాగే మరి ఎడ్ల బండిపై ధాన్య బస్తాలు తీసుకెళ్లటం, అటువంటి పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి నేడు 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే నిరుపేదలైన వారసులుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మరి రైతులకైతేనేమి, అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. గ్రామాలను అనేక మంది దత్తత తీసుకుంటున్నారు. అనేక మంది మాట సపోర్ట్ చేసిన వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవ మాట, 1965లో నాడు నిరుపేదలైన పిల్లలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో అన్ని మతాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు ఆ రోజుల్లో మరి హోటల్లో పని చేయటం, అనేక ఇళ్లల్లో వారి అంటులన్నీ కడగటం, వాళ్ళ ఇల్లు అంతా ఓడ్చటం, అలా పని మనిషిగా ఆ ఇంట్లోకి వెళ్ళి అనేక రకాలుగా చిన్నపిల్లలు పనులు చేయటం నేను చూడటం జరిగింది. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరంలో చూసినట్లయితే నిరుపేదలైన పిల్లలను మరి చదువుకోవడానికి అనేక ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అందుచేత ప్రతి ఒక్క ఇంటిలో కూడా నిరుపేదలైన పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులు అప్పులైనా చేసి పిల్లలకు మంచి ఫీజులు కట్టి పిల్లలు చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా మరి తల్లిదండ్రులు బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్లు తీసుకుని పిల్లలను ఎంతో ఆసక్తితో, ప్రేమతో విదేశాలకు పంపించి మరి చదువుకునేలాగా పంపిస్తున్నటువంటి అటువంటి తల్లిదండ్రులకు, అలాగే ప్రభుత్వ పథకాలు ఇస్తున్న అధికారులకు అందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉండే నిరుపేదలుగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేనప్పుడు, ఎవరో సపోర్ట్ చేయనప్పుడు మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి మరి రెండవ మనవరాలుగా ఉన్నటువంటి ఆ మనవరాలు వాళ్ళని మరి మంచిగా భోజనం పెట్టకుండా, మంచిగా చూడకుండా మరి అనేక రకాలుగా వాళ్ళని హింసించి బాధపెట్టి మరి అనాథాశ్రమంలోకి తీసుకెళ్లి పెట్టేవారు. 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే వృద్ధులు, వికలాంగులకు, విధవరాండ్రులకు అనేక మంది పింఛన్లు వస్తున్నాయి. అటువంటి రెండవ మనవరాలుగా ఉన్నటువంటి వారికి డబ్బులు రావటం వల్ల వారి ఇంటిలో పెట్టుకుని ప్రేమగా చూస్తూ మంచి బట్టలు వేసి మంచి భోజనం పెట్టి ఆ రెండవ మనవరాలు ఇంట్లో పెట్టుకుని వారందరినీ ప్రేమగా చూస్తున్న అటువంటి రెండవ మనవరాలకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు మరి వారమంతా మరి ఆటోలు నడపటం, రిక్షాలు తొక్కటం, 2 ఎడ్ల బండపై ధాన్య బస్తాలు చెరకును కొట్టుకుని మరి ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళటం, అటువంటి పనులు చేసి ప్రతి ఒక్క ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని ఆరాధించేవారు. నేడు చూసినట్లయితే మరి పుట్టుక క్రైస్తవులు వారసులుగా మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో గొప్పగా ఆశీర్వదించబడి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ గొప్పగా ఆశీర్వదించబడటానికి కారణం పుట్టి క్రైస్తవులు ఆ రోజు చేసిన ప్రార్థన. పుట్టి క్రైస్తవులుగా ఆ రోజు కష్టపడితో కష్టపడి మనం చదివించినందుకు ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ పుట్టుక క్రైస్తవులు అనేటువంటి తల్లిదండ్రులకు, పూర్వీకులైన ప్రతి ఒక్కరికి కూడా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన మరి పాస్టర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉంటూ మరి కష్ట ఫలితో, పేదరికంతో తినడానికి సరైన భోజనం లేకుండా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా సైకిల్ మీద వెళ్ళి సైకిల్ కూడా కొనుక్కునే స్తోమత లేనటువంటి పాస్టర్లు సువార్త పరిచర్యలు చేసిన పూర్వీకులైన పాస్టర్లకు, పాస్టర్ అమ్మలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే అటువంటి పాస్టర్లు వారసులుగా పుట్టినటువంటి వారసులు 3 రకములుగా పరిచర్యల్లో పాలిభాగస్తులుగా ఉండటం నేను చూడటం జరిగింది. మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే మరి పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతూ పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు అద్దెకు తీసుకుని టీవీలో లైవ్ ప్రోగ్రాల ద్వారా వాక్యాన్ని ప్రజలకు అందిస్తూ అనేక పేద ప్రజలకు కూడా అనేక రకాలుగా సహాయం చేసే దైవ సేవకులు కొందరైతే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే మరి బైబిల్ ట్రైనింగ్ అయ్యి జీతాలు తీసుకునే పాస్టర్లుగా అనేక సంఘాలకు వెళ్ళి మరి ఇద్దరు పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా సంఘాల్లో ఉన్నప్పుడు ఆ పెద్ద పాస్టర్కి, చిన్న పాస్టర్కి పడక గొడవలు పెట్టుకోవటం, అలా 10 మంది పాస్టర్లు ఉన్నప్పుడు వారికి పడక ఒకరికొకరు కేకలు వేసుకోవటం, అరుచుకోవటం, ఆల్టర్ దగ్గరే గింటుకోవటం, తోసుకోవటం, అటువంటి పాస్టర్లు ఉండటం. అంతే మాత్రమే కాకుండా సంఘాన్ని 2గా చీల్చి పెద్ద పాస్టర్కి ఒక గ్రూపు, చిన్న పాస్టర్కి ఒక గ్రూపుగా చేసుకోవటం, మరి సంఘస్థులతో, సంఘ పెద్దలతో, స్త్రీల సమాజంతో అనేక రకాలుగా గొడవలు పడే పాస్టర్లు మరి రెండవ రకం పాస్టర్లుగా మనం చూస్తున్నాం. అలా మూడో రకం పాస్టర్ చూసినట్లయితే మరి పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ ఎక్కడ సువార్త వాక్యం మరి ఎక్కడ మరి సువార్త సేవ చేసిన వారు కాదు. వారు ఎక్కడ చేస్తున్నారంటే
ఎక్కడ కొండలలో కోనలలో సైకిల్ కూడా తొక్కుకోవడానికి వెళ్ళలేని ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళి గిరిజనులకు, అలాగే మరి జైలులో ఉన్నటువంటి ఖైదీలకు, అటువంటి వారికి దేవుని వాక్యం మరి అందిస్తున్న అటువంటి గొప్ప దైవ సేవకులకు, మరి టీవీల ద్వారా సంఘాలలో వాక్యాన్ని అందించే పాస్టర్ల కంటే మరి కొండలలో కోనలలో ఎవరో తెలియనటువంటి వారికి దైవ వాక్యాన్ని అందించి వారిని దేవుని వాక్యాన్ని పరిచయం చేసిన అటువంటి దైవ సేవకులకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలో పాలభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రేయ సమాజంగా సంఘస్థులు అందరూ కూడా దేవునికి భయపడి కలిసిమెలిసి దేవుని సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా పరిచర్య చేయటం నేను చూడటం జరిగింది. మరి 2024 సంవత్సరంలో నేడు సంఘస్థులుగా 7 రకములుగా స్త్రీలైన పురుషులైన 7 రకాలైన సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా మరి పరిచర్యలు చేస్తున్నారు. మొదటి రకం పరిచర్య చూసినట్లయితే సంఘంలో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతుల గారి వారిగా సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతురిని కొడుకుని భార్యని బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధి ఉంటే మార్చుకోండి బ్రదర్. అలాగే 2వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘంలో శ్రేయ సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా సంఘంలో అందరికీ స్త్రీలు కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం భర్తను బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, మనవరాలను బాధపెట్టడం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురి పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురికి అనేక రకాలైన మాటలు చెప్పి కోడల్ని అన్నను తిట్టించటం, అనేక రకాలైన అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అటువంటి బుద్ధి ఉంటే ఇప్పుడే మార్చుకోండి సిస్టర్. అలాగే 3వ రకం సంఘ పరిచర్యలో సంఘంలో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతులు గలవారిగా సంఘంలో కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుడిని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, అటువంటి బుద్ధి అనేక రకాలుగా వియంకుడిని విపరాలను బాధపెట్టడం, అనేక రకాలైన మాటలతో మరి తోడుకోడలను, అలాగే బంధువులను, రక్త సంబంధాలను బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధి ఉంటే మార్చుకోండి బ్రదర్. అలాగే 4వ రకం సంఘ పరిచర్యలో సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నని బాధపెట్టడం, వదిలిని బాధపెట్టడం, తల్లిని బాధపెట్టడం, తండ్రిని బాధపెట్టడం, అన్న పిల్లలను ఒక రకంగా చూడటం, అలాగే తోడుకాళ్ళను ఒక రకంగా చూడటం, అలాగే కోడల్ని ఒక రకంగా చూడటం, అనేక రకాలుగా బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అందుకోసమే నేను చెప్పే అనుభవ సాక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ నోటిని అదుపు చేయండి, మీరు మాట్లాడే మాటను పొదుపు చేయండి. అంతే మాత్రమే కాకుండా మీ బుద్ధిని మార్చుకోమని నా 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుచున్నాను. మరి 7వ మాట చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్ళి కుటుంబంగా సంఘానికి వెళ్ళి మా సంతోషంతో, ఆనందంతో ఆ రోజు సండే, ఆదివారం అంతా సంతోషంగా గడిపేవారు. మరి నేడు 2024 సంవత్సరం నేడు క్రైస్తవ కుటుంబాలుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో మరి ఎంతో ఆస్తికర్తలుగా, కోటేశ్వరులుగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఎంతోమంది మరి 24 గంటల వాక్యం వింటూ మరి అనేక రకాలుగా మరి సంఘాలు కట్టుతున్న వారికి కానుకలు ఇస్తూ, దశభాగాలు ఇస్తూ, అనేక మందికి పేదవారికి అందరికీ సాయం చేస్తూ మరి క్రైస్తవ కుటుంబాలు అనేక రకాలుగా క్రైస్తవ కుటుంబాలు ఉండటం జరిగింది. కానీ అటువంటి క్రైస్తవ కుటుంబాలలో వారికి సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్నారు. కారణం మరి మాట్లాడే మాట. అటువంటి వారు ఎవరంటే ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద వదిన ఆడబడుచును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద వదిన ఆడబడుచును విడదీసేది మాట్లాడే మాట, అలా ఒకే ఇంటిలో ఉంటున్న 2వ వదిన ఆడబడుచును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న 2వ వదిన ఆడబడుచును విడదీసేది కూడా మాట్లాడే మాట, అలా ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న వదిన ఆడబడుచును కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న చిన్న వదిన ఆడబడుచును విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ కూడా విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారని నా అనుభవంతో మీ అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత 2వ పార్ట్లో మరి దేవుని వాక్యం తిరిగినప్పుడు 7 రకాల కష్టేఫలతో ఇటువంటి మరి నా అనుభవ సాక్ష్యాల గురించి, అలా 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను
30 ఏళ్ళుగా 7 మాటలతో దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రాలు చెల్లించానో మీ అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మరి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి 7 అనుభవ సాక్ష్యాలు ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం చూసినట్లయితే నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో మరి 40వ మాటను మాట్లాడిన వారు మరి 2 ఏళ్ళు కన్ను వంకర పోయినప్పుడు ఎన్టీ హాస్పిటల్కి వెళ్ళమని మాట సపోర్ట్ చేసినటువంటి వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా ప్రభునందుని నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో బాధపడే అటువంటి పరిస్థితిలో నేను ఉండటం జరిగింది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో మార్బుల్ గ్రెనేడ్ టైల్స్ పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అనేక మంది నాకంటే సీనియర్ మేస్త్రులు ర్యాగింగ్ చేసేవారు. మరి ఇటాలియన్ మార్బుల్ పని ఒక మేస్త్రిని వచ్చి తీసుకెళ్ళినప్పుడు ఆ పని నేర్చుకుంటూ ఉంటుంటే మరి వాళ్ళకంటే పని మంచిగా నేర్చుకుంటానని
వారికంటే కూలి ఎక్కువ నాకు వస్తుందని నేను తీసుకెళ్ళిన అన్నం బాక్సు అన్నమంతా తినేసి అన్నం బాక్సులో మధ్యాహ్నము ఇసుక కంకర సిమెంట్ అటువంటివి నింపి పెట్టేవారు. అటువంటి అన్నం బాక్సు భోజనం చేద్దామని తీసుకునేసరికి మరి అన్నం లేకుండా ఉండేది. ఆ పూటంతా కూడా భోజనం లేకుండా మరి పని చేసేవాడిని. అటువంటి ఆ రకంగా భోజనం లేకుండా పని చేస్తున్నందుకు నా శరీరంలో అనేక రకాలైన అనారోగ్యాలకు గురి కావడం జరిగింది. మరి 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో నేను బాధపడటం జరిగింది. 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల అద్దెకు రూములు తీసుకుని హైదరాబాద్లో ఉండే పరిస్థితి నాకు ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురి కావడం జరిగింది. మరి అనేక మంది ర్యాగింగ్ చేయడం ద్వారా సరైన భోజనం లేనందున 7 రకాలైన అనారోగ్యాలకు గురైనప్పుడు 7 రకాల అనారోగ్యాలలో 3వ రకం అనారోగ్యం ఏంటంటే 15 ఏళ్ళు తలపోటుతో బాధపడుతున్నప్పుడు పంజాగుట్టలోని తెసలా ఉన్న హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళి నెత్తికి 100 సూదులు పెట్టి కరెంటు పెట్టి అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నేను బాధపడటం జరిగింది. మరి 7వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత, యేసుక్రీస్తుపై మాట్లాడిన 7 మాటలు నా జీవితాన్ని మార్చేయటం జరిగింది. దర్శనము తెలుసుకున్న నేను శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను గుర్తు చేసుకుంటే ఆ మాటలను చదివినప్పుడు నా శరీరం అంతా గుగ్గురు పొరచడం జరిగింది. మరి మొదటిగా మరి యేసుక్రీస్తు 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, మరి రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపు రౌతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయాలతో, ఎనిమిదవదిగా 17 తలలో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపై గాయములతో, 11వదిగా 6.5 లీటర్లు రక్తం సిందించి, 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటల్లో 3వ మాట మరి చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ వాక్యాలని 7 మాటలు తెలుసుకున్న నేను మరి ఆ వాక్యాన్నితో సంబంధం కలిగి ఆ వాక్యాన్ని పట్టుకుని మరి 3వ పార్ట్లో దేవుని వాక్యం సంబంధం కలిగి 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 46వ స్తోత్రం, కీర్తన గ్రంథములు 146 7వ వచనంలో ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయి వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సంతోషం కలుగుతుంది. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచట కొరకు పత్రికా పాఠ్యంలో 23 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 46వ స్తోత్రం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుంది. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం కనపరచుట కొరకు సువార్త పాఠ్యంలోని 4 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యంలో 46వ స్తోత్రం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో నిరపరాధి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరచడం ద్వారా మన కుటుంబంలో మరి సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుందని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 4వ మాటతో దేవునికి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే కూలి పనులు చేస్తున్నారో, ఎవరైతే రిక్షాలు తొక్కుతున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే క్యాబులు నడుపుతున్నారో, ప్రతి వారం మీకు వచ్చిన దానిలోంచి దేవునికి ప్రతి ఆదివారం దశమ భాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా ప్రతి వారం మీకు అయ్యే ఖర్చుల నుంచి కూడా దశమ భాగం ఇవ్వండి. నెల ఎవరైతే జీతం తీసుకుంటున్నారో ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి దశమ భాగం ఇవ్వండి. ప్రతి నెల అయ్యే ఖర్చులోంచి ఎక్కడైతే మీరు ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నారో, సంఘం గల పాస్టర్కి మీరు ఇచ్చినట్లయితే ఆయన చెప్పే వాక్యం ద్వారా అనేక మంది రక్షణ పొంది అనేక మంది వాక్యాన్ని తెలుసుకోవడానికి కారకులుగా మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరికి లేని గొప్ప భాగ్యం క్రైస్తవ కుటుంబాలుగా మనందరికీ దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ప్రతిరోజు మనం స్లీపింగ్ చేసే సమయంలో ముందు మరి ఈ రోజంతా దేవుడు అన్ని మతాలలో, అన్ని కులాలలో, అన్ని రకాలైన వారికి దేవుని కాపుదల ఉన్నందుకు, ప్రతి ఒక్కరిని కాపాడినందుకు, ఈరోజు ప్రయాణం చేసేవారిని, ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళేవారిని, మరి సంపూర్ణ స్వస్థ పొందుకుని ఇంటికి వచ్చేవారిని, నార్మల్ డెలివరీ అయిన వారి కొరకు, పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కాసి కాపాడినందుకు, అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మరి గవర్నర్, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, నర్సులు, మరి కలెక్టర్లు, మరి జడ్జీలు, లాయర్లు, అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ప్రతి ఒక్కరూ, మరి విమానాలు నడిపేవారు, ట్రైన్లు, బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు, క్యాబ్లు, మరి బైకులు నడిపే ప్రతి ఒక్కరిని ఈ రోజంతా దేవుడు కాసి కాపాడినందుకు దేవునికి మనమే కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని నా అనుభవంకి సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున 46వ ఎపిసోడ్లో 46వ మాటల గురించి, 46వ స్తుతించడం గురించి, 46వ మహిమపరచడం గురించి, 46వ కనపరచడం గురించి, 46వ కృతజ్ఞత కానుకల గురించి, 46వ కృతజ్ఞత స్తుతి గురించి, 46వ సాక్ష్యంతో స్తుతి గురించి, 46వ వేకోద్యమన విజ్ఞాపన ప్రార్థన గురించి, 46వ కలిపే మాట గురించి, విడదీసే మాట గురించి ఈరోజు చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు కూడా వేకోద్యమన విజ్ఞాపన ప్రార్థన మీరు నేను కలిసి చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబాలుగా మనందరము కూడా వేకోద్యమన విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. అనేక మంది నిరుపేదలుగా ఉన్నవారి కొరకు, నిరుపేదలుగా మరి చదువుకునే స్తోమత లేకుండా ఉంటున్న వారి కొరకు, మరి వివాహాలు జరగని వారి కొరకు, పిల్లలు పుట్టిన వారి కొరకు, ఉద్యోగాలు లేని వారి కొరకు, విదేశాలకు వెళ్ళటానికి డబ్బు లేని వారి కొరకు, అప్పులు అయిపోయి అప్పులు తీరకుండా ఎంతోమంది బాధపడుతున్న వారి కొరకు, సొంత ఇల్లు లేకుండా ఇంటి అద్దె కట్టుకుని బాధపడుతున్న వారి కొరకు, డైలీ కూలి పని చేసుకుని వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రం చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా 46వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన్ని ప్రభా ఎవరైతే నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు, మగబిడ్డకు కవలకు జన్మించారో తల్లి బిడ్డలు దీవించండి, ఆశీర్వించండి. అలాగే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఈ రోజు నూతనంగా ఉండని వివాహం చేసుకున్న వధువులను కూడా మీరు దీవించి ఆశీర్వించవలసి ప్రార్థిస్తున్నాను ప్రభు. అంతే మాత్రం కాకుండా అనేక మంది హాస్పిటల్ సంపూర్ణ స్వస్థ పొందుకుని మరి ఇంటికి వచ్చే భాగ్యం వారు దయచేసినందుకు స్తోత్రాలు అర్పించుకుంటున్నాను తండ్రి. అలాగే అనేక మంది భార్య భర్తలుగా మరి ఉద్యోగ నిమిత్తమై మరి వాహనాల్లో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ప్రేమ వారికి తోడుగా నడిపించే విధానం బట్టి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. అనేక మంది కుటుంబాల్లో ప్రభా ఒక కుమార్తె, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమార్తెలు ఉన్న గృహంలో తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా, మరి కుమార్తెలకు ప్రభా ఏజ్ పెరిగిపోతుంది, లావు అయిపోతున్నారు, సన్నగా ఉన్నారు, మరి పొట్టుగా ఉన్నారు, ఏజ్ పెరిగిపోతుందని వివాహం జరగడం లేదని అనేక మంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు తండ్రి. అటువంటి తల్లిదండ్రులకు ఈ రోజే వారి గృహంలో మరి శుభకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మరి గృహాల్లో ప్రభా మగబిడ్డగా ఉండి తల వెంట్రుకలు ఊడిపోయి, బట్ట బుర్రైపోయి, మరి లావు అయిపోయి, సన్నమైపోయి, మరి ఏజ్ పెరిగిపోతున్న మరి కుమారుడు కూడా వివాహం జరగక తల్లిదండ్రులు ఎంతో మరి మానసికంగా బాధపడుతున్న అటువంటి కుటుంబాల్లో కూడా ప్రభా శుభకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నా తండ్రి. అనేక మంది ఉద్యోగాలు లేక, పిఆర్ రాక, మరి విదేశాలకు వెళ్ళడానికి స్తోమత లేక అనేక మంది బాధపడుతున్న వారికి మీరే మార్గం సరళం చేసి అధికారుల మనసు మార్చి వారు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా జరిగినట్లు సహాయం తెచ్చేమని మీ మెంటల్ దీవెనలో ఆశీర్వాదాలు యూట్యూబ్ ద్వారా టీవీలో చూస్తున్న ప్రతి ఒక్కరిపై కుమ్మరించవస్తుందిగా మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రములు. దేవుని దయతో ఈ రోజున 46వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చేయించుకుంటూ ఈ 46వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.